హలో ఆల్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే 'మత్తు వదిలేరా' పార్ట్ 2 చూసొచ్చాను సినిమా. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ విత్ ఓకే సెకండ్ హాఫ్ ఉండే. సో, ముందుగా సినిమా అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో బిగినింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. బిగినింగ్ అండ్ ఎండింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాకి. సో, ఎవరైతే ముందుగా వెళ్ళాలనుకుంటున్నారో చాలా తొందరగా వెళ్ళిపోండి సినిమాకి, అస్సలు మిస్ అవ్వకండి. కథ విషయానికొస్తే శ్రీసింహ ఇంకా సత్య క్రైమ్ సీన్స్ ఇంకా కిడ్నాప్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇలా కేసెస్ సాల్వ్ చేసే వీళ్ళు ఒకసారి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. సో, ఆ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది మిగతా సినిమా. ఫస్ట్ హాఫ్ అనేది ఇట్లా రేసి స్క్రీన్ ప్లేతోని ముందుకు చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా మనకి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో కొంచెం రైటింగ్ మిస్ అయింది. అది తప్ప సినిమా మొత్తం బాగుంది. అంటే సెకండ్ హాఫ్ బాలే అని చెప్తలేదు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది. కొంచెం డ్రాగ్ ఫీల్స్ ఉంటుంది అంతే. సత్య కామెడీతోని వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్ కూడా మనకి. అది కూడా ఎక్కడ బోర్ కొట్టదు మనకి సెకండ్ హాఫ్. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే శ్రీసింహ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. చాలా బాగా చేసింది యాక్టింగ్. న్యాచురల్‌గా అనిపించింది. ఫరియా అబ్దుల్లాకి ఒక మంచి రోల్ పడింది చాలా రోజుల తర్వాత. తను కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఇంకా మిగతా క్యారెక్టరైజేషన్ సునీల్ గాని, వెన్నెల కిషోర్ గాని, అజయ్ గాని చిన్న రోల్ అయినా చాలా బాగా చేసిండ్రు ఉన్నంత సేపు అయితే. ఇప్పుడు మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది సత్య గురించి. సినిమా మొత్తం సత్య, సత్య, సత్య. సత్య లేకపోతే సినిమా అసలు పోతుంది. హి ఈస్ ద వన్ మ్యాన్ షో ఆఫ్ ద సినిమా. గాడ్ గిఫ్టెడ్ కమెడియన్ టీఎఫ్ఐకి సత్య. మళ్ళీ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తర్వాత ఆ రేంజ్‌లో కామెడీ పండిస్తుందంటే సత్య మాత్రమే ఇప్పుడు కరెంట్ టీఎఫ్ఐలో. సో, అతన్ని ఎంతమంది వాడుకుంటే అంత మంచిది సినిమాకి. ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ వన్ లైనర్స్ గానీ, చిన్న చిన్న కామెడీ సీన్స్ గానీ, చాలా బాగా పర్ఫెక్ట్ వచ్చాయి సినిమాకి. అంత బాగా చేసిండు. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంటే ఆ విజువల్స్ గానీ, క్రైమ్ సీన్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. నౌ డైరెక్టెడ్ బై రితేష్ రానా. అంటే బానే తీసిండు పార్ట్ 2 గూడా. జస్ట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం ఆ ప్రిడిక్టబుల్ సీన్స్ లేకపోయి ఉంటే మాత్రం సినిమా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో కొంచెం రైటింగ్ మిస్ అయింది గదా! నాకది ఒక మేజర్ మైనస్ అనిపించింది సినిమాకి. సో, అది తప్ప సినిమా మొత్తం చాలా బాగుంది. రితేష్ రాణా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని ముందు తెలుసు. సో, కొన్ని రిఫరెన్సెస్ వాడారు సినిమాలో. చాలా బాగా వాడుకున్నాడు. ఆ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి సినిమాలో. సో, అంతే అండి. ఈ వీకెండ్‌కైతే ఒక మంచి సినిమా వచ్చింది. అందరూ తప్పక వెళ్లి చూడండి థియేటర్స్‌లో. సో, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.